కరీంనగర్ 10వ తరగతి పేపర్ లీకేజ్ అంశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని అరెస్టు చేసిన నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారనే సమాచారం మేరకు బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. తెల్లవారుజామున నుండి పెద్దపల్లి జిల్లాలోని అన్ని మండలాల్లో బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని జిల్లాలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. సందర్భంగా బీజేపీ నాయకులు గొట్టెముక్కల సురేష్ రెడ్డి మాట్లాడుతూ లీకేజీల ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు బీజేపీ చీఫ్ బండి సంజయ్ని అరెస్టు చేయడం సరికాదన్నారు. అరెస్టులతో తమ పోరాటాలను ఆపలేరని ఆయన అన్నారు. బండి సంజయ్ గారిని అక్రమంగా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. అంటే మనము ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంత్ర పాలనలో ఉన్నామా అనేది ఇక్కడనే స్పష్టంగా అర్థమవుతున్నది. ఏదో సంబంధాలు పేపర్ లీక్తో సంబంధం ఉన్నది అరెస్ట్ చేయడము, మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రి అసలు లీకేజే కావాలనడం, ఇదొక తుగ్లక్ పాలనకు నిదర్శనంగా కనబడుతున్నది. అది ఎంత అక్రమంగా ఉందంటే అసలు మీకు ఓట్లేసి గెలిపించి మీకు అధికారం ఇస్తే మీరు ప్రజలకు మంచి చేయాలని అందరూ కోరుకుంటే మీరు చేసేది ఏంటి? లీకేజీలు, ప్యాకేజీలు, స్కామ్స్టర్లు మీ కుటుంబంలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ గారిని అక్రమంగా అర్ధరాత్రి